కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వచ్చిన 8 నెలల కాలంలో ఫస్ట్ మాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పటికి ఇప్పుడు దాదాపు 18 నెలల కాలం అవుతుంది, అంటే 1 year అవుతుంది, 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో అప్పటికిప్పుడు మీ జర్నీ ఎలా ఉంది? అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి నాయకులు ఎవరు బయటకు వచ్చి స్పందించని పరిస్థితులు ఆ టైంలో కూడా మొట్టమొదటిగా మీడియా ముందుకు రావడం జరిగింది. మీరు వీడియోస్ చేశారు, మీడియాకి బలంగా వాయిస్ వినిపించారు. అప్పటికిప్పటికి ఎలా ఉంది మీ గ్రోత్, ఎలా ఉంది పార్టీలో, మీ జర్నీ ఎలా ఉంది టోటల్గా ఈ 18 నెలల కాలంలో? సార్ నేను పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటికి 2.5 years. సో అందులో 18 నెలల కాలం మనం ఓడిపోవడం జరిగింది. సో డే ఫస్ట్ అన్న ఓడిపోయిన రోజు అన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ వీడియో నేనే మాట్లాడాను సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 1400 వీడియోలు, 100 డిబేట్లు, ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేశారు నాతో, S4. సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ నా జర్నీ. ఇంకా అంటే పోరాడే ఏదైతే నేను వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పోరాడాలి, జనాల పక్షాన నా వాయిస్ వినిపించాలి అనుకున్నాను, ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. సో ఇంకా బాధ్యతలు నా మీద పెరిగాయి. జగన్ అన్న ఆశీర్వదించి పార్టీ పెద్దలు సజ్జలా గారు, తర్వాత పెద్దలందరూ, అలాగే మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు గారు, వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేసి నాకు రీసెంట్గానే 2 స్టేట్ పదవులు రావడం జరిగింది. సో నేను నమ్ముతాను సార్, హార్డ్ వర్క్ స్పేస్ ఆఫ్ అనుకుంటాను ఎప్పుడూ కూడా. నేను డే ఫస్ట్ అన్న చూస్తాడా, అన్నకి నిలబడాలా, లేకపోతే మన వాయిస్ అందాక వెళ్తుందా లేదా, లేకపోతే ఏదో పదవుల కోసం ఆశించి నేను వీడియోలు చేయలేదు, కష్టపడలేదు. సో ఎంత నెగిటివ్ ట్రోల్ ఉంది, ఎన్ని బూతులు, పచ్చి బూతులు ఉన్నాయి, చాలా హ్యూమిలేట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, మార్ఫింగ్ ఫొటోస్, ఇవన్నీ నేను మీ జర్నీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి సార్. నా నెగిటివ్ ట్రోలర్స్కి కూడా నేను ఇవాళ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఒక సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్తో మాట్లాడుతుంది అన్న ఒక విషయం. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ సార్. నేను కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నాను. పెద్దలకి నా కష్టం తెలిసింది, అన్నకి నా కష్టం తెలిసింది. సో ఇంకా ఈ పదవులు నా మీద ఇంకా బాధ్యత పెంచుతాయి. ఇంకా రాబో 3.5 సంవత్సరాలు ఉంది సార్. డెఫినెట్గా నా వాయిస్ని ఇంకా గట్టిగా వినిపిస్తాను. గతంలో భారతీయ జనతా బీజేపీ పార్టీలో వర్క్ చేశారు, ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు ఆ పార్టీ మీకు వేరియేషన్ ఏం కనపడుతుంది? అంటే జాతీయ పార్టీ, ఇదేమో ప్రాంతీయ పార్టీ అంటారు. అంటే సార్ ఒకటి, ఎక్కడైనా కూడా మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి సార్. సో ఎలాంటి పొలిటికల్ లీడర్స్ అయినా భావస్వేచ్ఛ ఉండాలి. భావస్వేచ్ఛ లేని రోజు ఏ పార్టీలో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మన గొంతును హరించే విధంగా ఉంటే అది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. సో అక్కడ కొన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అవి నాకు నచ్చలేదు. సో పార్టీ పరంగా మనం వెళ్ళాము, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మన మీద రుద్దుతాము అని అంటే నేను ఒక అంబేద్కర్ యాక్టివిస్ట్గా నేనైతే తీసుకోలేను సార్. డెఫినెట్గా ఇక్కడ నేను చూసినప్పుడు మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది, భావస్వేచ్ఛ ఉంది, చెప్పగలిగేటువంటి ఒక స్వేచ్ఛ అనేది మనకి ఇచ్చినప్పుడు రైట్ పార్టీ, రైట్ థింగ్లోకి రైట్ చాయిస్ తీసుకొని నేను వచ్చానని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా 2.5 years కష్టంలో, అంటే పార్టీ ఉన్నప్పుడు కష్టపడడం వేరు, పార్టీ లేనప్పుడు కష్టపడడం వేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు తీరు వేరు, ఇప్పుడు ఈ 18 నెలల కాలం తీరు, ఈవెన్ కూటమి ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. ఇంత ఏమంటారు, ఇంత మరీ వైల్డ్గా వాళ్ళు ఇంతకుముందు ఏమీ బిహేవ్ చేయలేదు. కొంచెం ఒక 80% చేస్తే ఈసారి మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో, ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఉంటామో లేదో, మొత్తం ఒకేసారి కక్ష తీర్చేసుకోవాలి అని చాలా దారుణంగా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది. అంటే మీరు ఛాన్స్ వస్తుందో రాదని చెప్పి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమో 15 ఏళ్ల పాటు మన కూటమి అధికారంలో ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ 3 పార్టీలు కలిసి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి వస్తుంది అనేది ఆయన చెప్తారు. మరొక పార్టీ వచ్చే ఛాన్స్ లేదు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి వస్తా అని పగటి కళ్ళగంటారని చెప్పి అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది పగటి కళ్ళైనా, లేదంటే భవిష్యత్తు ఉందంటారు? సార్ ఇప్పుడు అంతకుముందు కూడా గతంలో పవన్ కళ్యాణ్ నువ్వు రాలేవు అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కదా. 2019లో వచ్చారు కదా, 151 వచ్చారా లేదా?
ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారు, ఆయన అలా స్టేట్మెంట్లు ఇచ్చి మీ అందు తెలుస్తాను, జాగ్రత్తగా ఉండండి, మీరు రాలేరు, భూస్థాపితం చేస్తాము, ఇలా మాట్లాడతారు. అప్పుడు మేము కౌంటర్ ఇవ్వాలి కదా. 6% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి నువ్వే డిప్యూటీ సీఎం అయితే 40% ఓట్ షేరింగ్ ఉండి 1,32,00,000 మంది ఓట్లేసి మమ్మల్ని గెలిపించినటువంటి, అందులో దేశంలో ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేస్తున్నటువంటి ఒక పార్టీ మళ్ళీ తిరిగి రాలేదా? మీరు మీకు ఊడిగం చేసుకోవాలనుకుంటే 15 సంవత్సరాలు కాకపోతే 40 సంవత్సరాలు ఊడిగం చేసుకోమనండి సార్, మాకు అనవసరం. మీరు ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేసుకుంటారనేది మాకు అనవసరం. కానీ మా పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు, ఒక ఎక్స్ సీఎం కోసం మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇక్కడ నుంచి రీకౌంటర్లు వస్తాయి. మీరు కౌంటర్ ఇస్తారు, పోక్ చేస్తారు, మళ్ళీ తిరిగి పోక్ చేస్తే ఎళ్ళబ్బో దిబ్బమని ఏడుస్తారు. అవకాశం ఎందుకు ఇవ్వాలి మీరు? ఇప్పుడు మీరు ఓ మంచి పదవిలో ఉన్నారు కదా, ఉన్నారా లేరా? మరి మీరు అలాంటప్పుడు మీకు నచ్చినప్పుడు కూటమిలోకి వెళ్తారు, నచ్చలేనప్పుడు కూటమిని మళ్ళీ మీరే ధిక్కరించి మాట్లాడతారు, మళ్ళీ నచ్చి కావాలనుకున్నప్పుడు మీరే వెళ్తారు. ఎన్ని ఆయన నిందలు వేసాడండి. భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ కూటమి నుంచి? ఏమో మరి, ఆయన ఆలోచన విధానం అంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు. 15 సంవత్సరాలు నాతో పాటు మీరు అందరూ మొయ్యండ్రా కాడి అంటే, మోసేవాళ్ళు మోస్తారు, మోయలేని వాళ్ళు మోయరు. లేదు లోకేష్ బాబు గారిని ఏమైనా సీఎం చేస్తే పాపం ఇక్కడ ఈయన సీఎం అవుతాడని వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఆయనకి వెళ్ళి ఏమన్నా నాయనా మన కాపు సామాజిక వర్గాన్ని కాపాడు తండ్రి, లేకపోతే ఇది పరిస్థితి అని అనుకుంటే ఆయన బయటకు వస్తే రావచ్చేమో మేబీ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట అయితే చెప్పారు, ఎన్నికల ముందు జగన్ ని నగాపాతాలను తొక్కుతా అన్నారు, తొక్కేశారు అనేది జన సైనికులు చెప్తారు. మళ్ళా వచ్చే పరిస్థితి లేదు. 151 నుంచి 11కి దిగి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాము, భవిష్యత్తులో 11 పక్కన సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది పదే చెప్తారు. నిజంగా వైసీపీకి 11 నుంచి సింగిల్ డిజిట్ వస్తుంటారు. కళలు కనమనండి, ప్రాబ్లం ఏం లేదు. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ 21, 22 సీట్లు వచ్చాయి. నేను మంచిదే, నేను పాజిటివ్ గానే చెప్తున్నాను. 100% స్ట్రైక్ రేట్ అని చెప్తారు పదే 100% స్ట్రైక్ రేట్. అదే అంటున్నాను. పోటీ చేసిన 22 సీట్లలో 22 గెలిచినండి. 100 మార్కులకి రాయమంటే ప్రశ్నాపత్రంలో నేను 22కే రాస్తాను. నేను అసలు మామూలుగా 22 అనేది పాస్ మార్కు కాదు. 175లో పాస్ మార్క్ ఎంత అండి? ఎంత? సరే మీరు ఏదో చెప్పారు, మాట్లాడారు, మీ మాటకి నేను పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నా, నెగిటివ్గా ఏం అనట్లేదు. సో మీరు మమ్మల్ని అధపాతాళానికి తొక్కాలనే ఉద్దేశంతో వచ్చారు. సో మీ రాజకీయ లబ్ధుల కోసం వచ్చారు. మీరు ప్రజల పక్షాన పోరాడడానికి కాదనమాట అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన ఎక్కడన్నా చూసారా? ఏ కస్టమర్ వస్తే ఎప్పుడన్నా వెళ్ళడం చూసారా? ఆయన తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తామని ఎక్కడ సొంత నిధులు? ఏం నిధులు తీశారు సార్? ఏం నిధులు తీశారు? రైతులకు చెక్కులు పంపిణీ చేశారంట, పేదవారికి ఇది చేశారని చెప్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో సార్ అది ఎన్ఆర్ఐ ఫండ్ 1500 కోట్లు ఎంతో వాళ్ళ అకౌంట్ లో పెడితే దానికి లెక్క జమ చెప్పుకోవడం చేతగాక ఏ జిఎస్టీలు ఏవి పే చేయకుండా ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా ఒక ఎన్జిఓ యాక్టివిటీ కింద తీర్చిదిద్దారు. ఫ్రాంక్ గా మాట్లాడాలి అని అంటే తెలుస్తుంది. తీయమనండి సార్, చెక్ చేయమనండి. ఏ అకౌంట్లో వచ్చి ఎంత డబ్బు పడిందో ఒకసారి తీయమనండి. తీస్తే తెలుస్తుంది. దానికి ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలని చెప్పి 50,000 ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు కదా. ఒక చోట వెళ్ళేమో చెప్పులు పెంచారు. చాలా పెద్ద అంటే ఆ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో చెప్పులు కూడా లేని పరిస్థితులు, చెప్పులు అంటే తెలియని పరిస్థితి. అయ్యో మరి నిజమే సార్. ఈయన వెళ్ళి చెప్పేదాకా వాళ్ళు చెప్పులు పాపం లేదు. అడేదో రోడ్లు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని బోల్డ్ ప్రామిసులు చేశారు. మళ్ళీ అటు కన్ను వైపు ఎత్తి చూసిందే లేదు. ఓ సార్, ఇంతకన్నా డబలే చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. డబల్ ఏంది అసలు, కంపారిజన్ లేదు. నువ్వు చెప్పులు ఇచ్చావు, కానీ అక్కడ ఉద్దానం లాంటిది తీసుకొని వచ్చారు. అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చారు. సో అది రీసెర్చ్ సెంటర్ డెవలప్మెంట్ అంటే, అది డెవలప్మెంట్. చెప్పులు ఇచ్చేసి రూపాయి ఖర్చు పెట్టి 1000 రూపాయల ప్రమోషన్స్ నిజంగా మా జగన్ అన్నకి చేత కాదు. ఆయన చెప్పింది చేసుకోలేకనే మేము ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ తప్పితే నువ్వు మమ్మల్ని వచ్చి అధపాతాలో నీకు తొక్కేస్తాము ఎందుకు? నీ నియోజకవర్గంలో ప్రజలకి బోల్డ్ జరుగుతున్నాయి అక్కడ. ముందు అది చూడమనండి చాలు కానీ.